హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో అయితే హెల్తీ అండ్ క్విక్ అండ్ ఈజియెస్ట్ వేలో అయిపోయే మసాలా ఓట్స్ రెసిపీని అయితే చూపిస్తున్నాను. ఈ రెసిపీని మీరు మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్లో అయినా తినచ్చు, లేదా ఈవినింగ్ టైం స్నాక్ రెసిపీలా కూడా తినచ్చు. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మరి ప్రాసెస్ ఎలానో చూసేయండి. ముందుగా అయితే వెజిటేబుల్స్ అన్ని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ని పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత 1 కప్పు వరకు ఓట్స్ని తీసుకొని ఫ్రై చేయాలి. ఓట్స్ని ఫ్రై చేసేటప్పుడు ఫ్లేమ్ అనేది మీడియం టు లోలో అడ్జస్ట్ చేసుకుంటూ చేయాలి. ఇక్కడ మనం నార్మల్ ఓట్స్ తీసుకున్నాం కాబట్టి ఫ్రై చేయాలి. అదే మసాలా ఓట్స్ అయితే ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా కుక్ చేసేసుకోవచ్చు. ఓట్స్ని కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది. ఓట్స్ అనేవి ఫ్రై అయిన తర్వాత వేరే ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ అదే ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసి ఫ్రై అవ్వనివ్వండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ చిల్లీస్ కూడా వేసి కొంచెం దోరగా ఫ్రై అవ్వనివ్వండి. అవి ఫ్రై అయిన తర్వాత క్యారెట్ ముక్కల్ని కూడా వేసి ఫ్రై చేయండి. క్యారెట్ ముక్కల్ని అయితే చాలా చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకోవాలి. అవి కూడా కొంచెం దోరగా ఫ్రై అయిన తర్వాత అందులోకి ముందుగా కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని వేసి ఒకసారి మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. తర్వాత టమాటా ముక్కలు మగ్గడానికి మూత పెట్టి 2 మినిట్స్ వరకు అయితే మగ్గనివ్వాలి. టమాటా ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత దాంట్లోకి 1/2 టీ స్పూన్ పసుపు, టీ స్పూన్ కారం, మీ రుచికి సరిపడా సాల్ట్ని అయితే వేయాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు హోల్ గరం మసాలా పౌడర్ లేదా చాట్ మసాలా పౌడర్ లేదా ఆచి చికెన్ మసాలా పౌడర్. ఇక్కడ చెప్పిన మసాలా పౌడర్స్లో మీకు ఏది వీలుగా ఉంటే అది తీసుకొని వేసుకోవచ్చు. స్పైసెస్ అన్నీ వేసిన తర్వాత బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. తర్వాత దాంట్లోకి మనం 1 కప్పు వరకు అయితే ఓట్స్ని తీసుకున్నాం కాబట్టి 1 కప్పుకు వచ్చి 4 కప్పుల వరకు అయితే వాటర్ని యాడ్ చేయాలి. వాటర్ అనేది యాడ్ చేసిన తర్వాత సాల్ట్ అనేది మీ రుచికి తగ్గట్టుందో లేదో చూసుకొని వాటర్ని అయితే కాసేపు మరగనివ్వాలి. ఇక్కడ ఫ్లేమ్ని అయితే హైలో పెట్టుకొని వాటర్ని మరగనివ్వాలి. వాటర్ అనేవి కొంచెం మరిగిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఓట్స్ని అయితే వేసి కలుపుతూ ఉండాలి. అలా ఒక 5 మినిట్స్ వరకు అయితే ఓట్స్ని మొత్తం కలిసేంత వరకు అయితే కలుపుతూ ఉండాలి. అలా కలుపుతూ ఉండంగానే రెసిపీ కన్సిస్టెన్సీ అనేది కొంచెం థిక్గా అవుతుంది. ఇప్పుడు దాంట్లోకి కొంచెం కొత్తిమీర కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఈ రెసిపీ కన్సిస్టెన్సీ అనేది కొంచెం జారుడుగా ఉన్నప్పుడే స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. ఎందుకంటే చల్లారే కొద్దీ ఈ రెసిపీ కన్సిస్టెన్సీ అనేది కొంచెం థిక్గా అవుతుంది. చూడండి, 2 మినిట్స్ తర్వాత పర్ఫెక్ట్ మసాలా ఓట్స్ రెసిపీ అనేది రెడీ అయింది. ఇందులోనే అరచెక్క వరకు నిమ్మరసాన్ని పిండుకొని తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీకు కానీ నిమ్మరసం అనేది నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు. ఈ రెసిపీని మీరు మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్లో అయినా తినొచ్చు. అదే ఈవినింగ్ టైం స్నాక్ రెసిపీలో అయితే దీంట్లోకి కొంచెం నిమ్మరసం, అలాగే వేయించిన కార్న్ ఫ్లేక్స్, అలాగే చిన్న చిన్న పీసెస్లా కట్ చేసిన ఆనియన్స్, అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసి బాగా కలుపుకొని తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ మసాలా ఓట్స్ రెసిపీని అయితే డైట్ చేసే వాళ్ళు కూడా తినొచ్చు. ఒకసారి ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని కామెంట్లో పిన్ చేస్తాను, చూసేయండి.